రోజురోజుకు పెరుగుతున్న కూరగాయల ధరలతో హైదరాబాద్ నగర ప్రజలు అల్లాడుతున్నారు. నిత్యావసర వస్తువుల ధరలతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే కూరగాయల రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ధరల ప్రభావం తీవ్రంగా ఉంది. కిలో 20 నుంచి 30 రూపాయల వరకున్న కూరగాయలు ఇప్పుడు ఏకంగా 60 నుంచి 100 రూపాయల వరకు పలుకుతున్నాయి. ఈ అనూహ్య పెరుగుదలతో సామాన్య మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్లోని సనత్ నగర్ కూరగాయల మార్కెట్ ఎప్పుడూ జనంతో కిక్కిరిసిపోయి ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ మార్కెట్లో వినియోగదారులు అంతంత మాత్రంగానే కనిపిస్తున్నారు. దీనికి కారణం కూరగాయల ధరలు అమాంతం పెరిగిపోవడం. ప్రస్తుతం కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. ఈ నెల ఆరంభం నుంచి ధరలు మెల్లిగా పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పుడు తారాస్థాయికి చేరుకున్నాయి. దీంతో సామాన్య మధ్యతరగతి ప్రజలకు మరింత భారంగా మారింది. ప్రస్తుతం ఏ కూరగాయ ధర చూసినా కిలో 40 నుంచి 50 రూపాయలుంది. కొన్ని అయితే సెంచరీకి చేరువయ్యాయి. అమాంతం కూరగాయల ధరలు భారీగా పెరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మార్కెట్ ఇప్పుడు కొంచెం రేట్లు ఎక్కువ ఉన్నాయి. కూరగాయలు వర్షాల కారణంగా కూరగాయల రేట్లు జర ఎక్కువ పెరిగిపోయినాయి. వర్షాలు పడి పంటలన్నీ నష్టపోయి రైతులకు చాలా దెబ్బ వచ్చింది. దానివల్ల బయటికి వచ్చే కూరగాయల రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఒక వారం 15 రోజుల్లో లోకల్ కూరగాయలు వస్తాయి. వాళ్ళ వల్ల కొంచెం తగ్గుతాయి. ఇప్పుడు దొండకాయలు వచ్చేసి ఇప్పుడు 60 రూపాయలు ఉన్నాయి. ఇంతకుముందు 30 ఉండే, ఇప్పుడు 60 అయినాయి వర్షాల కారణంగా. మిర్చిలు 35 రూపీస్ ఉన్నాయి. చామగడ్డ 20, 15, దొండకాయలు 45, 40, బీరకాయలు 50, వంకాయలు 50 రూపాయలు, 45 రూపాయలు వంకాయలు ఉన్నాయి. పెరిగినాయి. మొన్న వర్షాల కారణంగా తుఫాను అన్ని లోకల్ వెళ్ళిపోయినాయి. బయట నుంచి వస్తున్నాయి సరుకులు. రేట్లు ఎక్కువ ఉన్నాయి, ట్రాన్స్పోర్ట్ అవి ఇవి. పెరిగిన ధరలలో కిలో టమాటా 80 నుంచి 100 రూపాయలు, చిక్కుడు కిలో 60 నుంచి 70, పచ్చిమిర్చి కిలో 90, ఉల్లిపాయలు 50, వంకాయ బెండకాయ కిలో 80 రూపాయల వరకు పలుకుతోంది. ధరలు పెరగక ముందు మార్కెట్కు 1000 రూపాయలు తీసుకుని వస్తే సంచి నిండా కూరగాయలు వచ్చేవని, ఇప్పుడు అదే 1000కి సగం కూడా రావట్లేదంటున్నారు వినియోగదారులు. ఇలా అయితే మధ్యతరగతి కుటుంబాలు బతకడం కష్టమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో అయితే కూరగాయలు అంటే రేట్లు బాగా ఎక్కువ పెరిగినాయి. లోకల్ ఇంకా స్టార్ట్ కాలేదు. లోకల్ స్టార్ట్ అయితే కొంచెం తక్కువ అవుతాయి. అన్ని పార్సల్ బయట నుంచి వస్తున్నాయి. బయట మార్కెట్లలో కూడా రేట్లు ఎక్కువ అవుతున్నాయి. ఇదైతే ఒక నెల రోజుల నుంచి అయితే రేట్లు బాగానే ఎక్కువ రేట్లు ఉన్నాయి. అంతకుముందు టమాటా రేటు 500-600 బాక్స్ ఉండేది. ఇప్పుడు 1000 రూపాయల వరకు అయింది. లోకల్ మాల్ స్టార్ట్ అయితే తగ్గొచ్చు. కాకరకాయలు కానీ బీరకాయలు కానీ ఇలాంటి లోకల్ ఏం రావట్లేదు. అన్నీ బయట నుంచి పార్సల్ వస్తున్నాయి. మార్కెట్ పరిస్థితి అంటే ఇక ప్రతి ఒక్కటి రేట్లు బాగా టూ మచ్ పెరిగిపోయినాయి వర్షాల వల్ల. వర్షాలు ఆడడం వల్ల ఉన్న పంట కాస్త పోవడం వల్ల మళ్ళీ రావడానికి టైం పడుతుంది. ఇప్పుడు ఇంకొక మినిమం ఒక నెల రోజులు అయితే ఖచ్చితంగా పడుతుంది. ఇప్పుడు ఇక్కడ లోకల్ అనుకో 50 రూపాయల బస్తా చెడు పడిపోతుంది. బయట నుంచి అంటే 150 రూపాయలు అయితే ఒక బస్తా ఖర్చు వాళ్ళు అక్కడ నుంచి ట్రావెల్. కాబట్టి ఈ ధరల పెరుగుదలకు ప్రధానంగా 2 కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి, ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలతో పంటలు కొట్టుకుపోవడం. రెండోది, పలు రకాల కూరగాయలు ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకోవడంతో రవాణా ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి. గతంలో వచ్చిన మోంథా తుఫాను, అకాల వర్షాల కారణంగా పంట పొలాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీనివల్ల పొలాల్లోనే 60 నుంచి 70% పంటలు దెబ్బతిని దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. తెలంగాణలో లోకల్గా కూరగాయలు తగ్గిపోవడంతో ఏపీ, కర్ణాటక, మధ్యప్రదేశ్తో పాటు పలు రాష్ట్రాల నుంచి కూరగాయలను దిగుమతి చేసుకుంటున్నారు వ్యాపారులు. దీంతో ట్రాన్స్పోర్ట్ భారం సామాన్య ప్రజలపై పడుతోంది. పరిస్థితి అయితే కూరగాయల రేటు బాగా పిరంగా అయిపోయినాయి. గరీబోడు తినలే కూడా ప్రాబ్లం అవుతుంది. ఏ రేటు చూసినా 80, 70, 100 అంటున్నారు కూరగాయలు. మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది. ఈ రేట్లు నియోగించాలి, కొంచెం తక్కువ చేసి అమ్మితే గరీబోడు ఏమన్నా బతుకుతారు. ఇట్లా టూ మచ్గా రేట్లు పెంచి చేస్తే మిడిల్ క్లాస్ వాళ్ళు ఎట్లా బతుకుతారు? కొంచెం గవర్నమెంట్ ఆలోచించాలి ఈ విషయం మీద. ఏదైనా కానీ మిడిల్ క్లాస్ కొనాలంటే మార్కెట్కి వస్తే 1000 రూపాయలు అయిపోతుంది. 4-5 కూరగాయలు తీసుకొని ఇది చేసేవారికి 500-1000 రూపాయలు అయిపోతున్నాయి. ఎట్లా సామాన్యుడు ఎట్లా బతుకుతాడు? తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో పలు రకాల కూరగాయల ఉత్పత్తి డిమాండ్కు సరిపడా ఉండదు. దీనివల్ల దాదాపు 90% వరకు ఇతర రాష్ట్రాల సరఫరాపై ఆధారపడాల్సి వస్తుంది. మరోవైపు మార్కెట్కు సరుకు తక్కువగా వస్తున్నప్పుడు, హోల్సేల్ ధరలు పెరిగినప్పుడు రీటైల్ వ్యాపారులు, దళారులు దీన్ని ఆసరాగా చేసుకుని 20 రూపాయల వరకు ధరలను పెంచి విక్రయించే అవకాశం ఉండటం వల్ల కూరగాయల ధరలు పెరుగుతున్నాయి అంటున్నారు వినియోగదారులు. రేట్లు అయితే పెరిగినాయి. ఇదివరకు అంటే ఇప్పుడు 20-30 రూపాయలు ఎక్స్ట్రాగానే ఉన్నాయి. ఏది 80-100కి తక్కువ అయితే లేవు. ఏ ఐటెం తీసుకున్నా 100-120 కూడా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ అయితే
మరి రేట్లు అయితే బాగానే ఉన్నాయండి. క్యారెట్ 100 ఒక దగ్గర ఉంది, 80 ఒక దగ్గర ఉంది. ఆలుగడ్డ కొంచెం చీప్ ఉంది, 40 రూపీస్ ఉంది. మిగతావన్నీ రేట్లు అయితే బాగానే ఉన్నాయి. వర్షం రాకముందు కొంచెం రేట్లు తక్కువనే ఉండేవి. వర్షం వచ్చిన కాంచి రేట్లు బాగా పెరిగాయి. టమాటా అయితే 60 రూపాయలు, 50 రూపాయలు అమ్మ, 50 రూపాయల కిలో. బెండకాయ 80 రూపాయలు, మిర్చి 80 రూపాయలు, 60 రూపాయలు, బీనీస్ 60 రూపాయలు, కాకరకాయ 60, 70. రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయి. సామాన్య ప్రజలు తినే పరిస్థితి లేదు. కూరగాయలు అన్నీ 100, 80, 90 రూపాయలు కేజీలే ఉన్నాయి. అల్లం వెల్లిపాయలు అవి కొంచెం నార్మల్గానే ఉన్నాయి, 100 రూపాయల వరకు ఉన్నాయి. 100, 80, 120 వరకు ఉన్నాయి. చికెన్గా బీరకాయ బీనెస్ కొన్నాం. మరి ఘోరంగా చెప్తున్నారు, 100 రూపాయలు, 90 రూపాయలు అట్లా చెప్తున్నారు. ఏం కొనలే, అంతే కొన్నాను, 3 కొన్నా. అవే బీరకాయ 80 తీసుకున్నారు, చికెన్గా 80, బీనెస్ అయిపోయి 50. హైదరాబాద్ నగరంలో నిత్యం పెరుగుతున్న కూరగాయల ధరలు సామాన్యుల ఇంటి బడ్జెట్ను తలకిందులు చేస్తున్నాయి. వర్షాలు తగ్గుముఖం పట్టడం, పంట కోతలు మళ్లీ మొదలవడానికి మరికొంత సమయం పట్టే అవకాశాలు కనిపిస్తుండటంతో దాదాపు నెల రోజుల పాటు వినియోగదారులకు ఈ అధిక ధరలు తప్పేలా లేవు.